మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. హరిత, మనం ఇప్పుడు మాట్లాడుకుంటే చైల్డ్ అబ్యూస్ గురించి. చిన్నపిల్లలకి నిజంగా ఏం తెలీదు, ఎవరు ఏంటా తెలీదు. పక్కింటి అంకుల్ తెలీదు, ఇంట్లో ఉన్న తాతయ్య తెలీదు, ఎదురింట్లో ఉన్న అన్నయ్య తెలీదు, ఎవరూ తెలీదు. వాళ్ళకి తెలిసింది ఒక్కటి ఏంటి అంటే అందరితో కలివిడిగా ఉండడం. ఎవరైనా కొంచెం ఏదన్నా చాక్లెట్ ఇస్తా, లేకపోతే మెచ్చుకున్నా, జోకులు చెప్పినా, హాయ్ అని పలకరించిన, కల్మషం లేని పిల్లలు కాబట్టి తొందరగా కనెక్ట్ అవుతారు ప్రతి ఒక్కరికి. ఇదొక్కటి వాళ్ళు లీనియన్స్గా తీసుకొని పిల్లల్ని రకరకాలుగా చేస్తూ ఉంటారు. అది కొంతమంది పేరెంట్స్కి చెప్పుకోలేరు. ఈవెన్ స్కూల్స్కి పంపించాలన్నా భయం వేస్తుంది, ట్యూషన్కి పంపించాలన్నా భయం వేస్తుంది, ఇంట్లో పెట్టాలన్నా భయం వేస్తుంది. సో పిల్లలకి రక్షణ కూడా లేదు అనే చెప్పుకోవాలి. ఫస్ట్ థింగ్, ఏదన్నా జరిగితే పిల్లలు పేరెంట్స్కి ఎలా చెప్పుకోవాలి? లేదు, వాళ్ళు చెప్పుకోలేని పిల్లలు చాలామంది ఉంటారు. పేరెంట్స్ ఎలా గుర్తించాలి పిల్లల ప్రాబ్లం? గుడ్ టచ్, బ్యాడ్ టచ్ లెసన్ యూకేజీ నుంచి కంపల్సరీ స్కూల్లో ఉండాలి. నన్ను అడిగితే నర్సరీ కూడా, కానీ మరీ బేబీ మైండ్స్ కాబట్టి యూకేజీ ఈజ్ ద రైట్ ఏజ్. గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి అని టీచర్ కంపల్సరీ వాళ్ళు బయటికి వెళ్లే లోపలనే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, డెమో చేసి, వాళ్ళ మీదనే చేసి చూపించాలి. చూసినవి కూడా అంత గుర్తుండదు, బట్ ద ఎక్స్పీరియన్స్ విల్ రిమైండ్ ఇన్ యువర్ మెమరీస్. సో వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ చేయించాలి. అంటే అలా అని మరీ నేను ఏమనట్లేదు, బట్ దే హ్యావ్ టు నో దట్ దిస్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ మై లైఫ్. నాకు ఈ లైఫ్లో ఇలాంటిది ఎవరైనా చేస్తే నేను అలర్ట్ ఉండాలన్న ఇన్ఫర్మేషన్ పిల్లలకి 24/7 పేరెంట్స్ కూడా ఉండలేం కదా. ఏ డ్రైవరు ఎక్కడ మనం వీ హ్యావ్ టు లీవ్ దెమ్ గో. అట్ ద సేమ్ టైం మన పేరెంట్స్ కింద రెస్పాన్సిబిలిటీ ఏంటి? కింద పడతావా, నేను వెనకాలనే ఉన్న బిడ్డ, నువ్వు ముందుకెళ్ళి అనుడే కదా పేరెంటింగ్. ఇట్స్ నాట్ హోల్డింగ్ దెమ్. నువ్వు ఆడికి కూడా పోకు, ఇడికి కూడా పోకు, అక్కడ కూడా చేయకు, ఇది కూడా చేయకొని కంట్రోలింగ్ ఈజ్ నాట్ పేరెంటింగ్. పేరెంటింగ్ ఈజ్ లెట్టింగ్ దెమ్ గో. బట్ ఏ స్పేస్లో వదులుతున్నాము మనం చూసుకొని జాగ్రత్తగా వదిలిపెడతాం. వదిలినప్పుడు పడటం న్యాచురల్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. ఖచ్చితంగా పడతారు. ప్రతి సోలు తన జర్నీలో పడిన తర్వాతనే నేను ఎలా లేవాలి అని నేర్చుకుంటుంది. ఇది సీరియస్ సబ్జెక్ట్ కాబట్టి ఇందులో అందరికీ అవ్వాలని లేదు, బట్ వీ డోంట్ నో ఎవరి డెస్టినీ ఏంటో తెలీదు. వాట్ సోల్ హ్యాస్ బీన్ క్యారింగ్ అది కూడా తెలియదు పోయిన జన్మ నుంచి. సో లెట్ దెమ్ బీ ఆన్ దేర్ జర్నీ. పేరెంట్స్గా మన రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే బీయింగ్ బిహైండ్ దెమ్. వాళ్ళు వెనకాలే సపోర్ట్ సిస్టమ్గా నించోవడం. సపోర్ట్ సిస్టమ్ అంటే ఏంటి? డబా బాధేయడమా? సపోర్ట్ సిస్టమ్ మీన్స్ నీకేమైనా ప్రాబ్లం వచ్చింది, అఫ్ కోర్స్ నేను బాధాల్సిన టైంలో బాధతాను, బట్ అట్ ద సేమ్ టైం నువ్వు వెనక్కి తిరిగి నీకు సపోర్ట్ ఎవరని చూస్తే నీకు నేను కనబడాలా. తల్లిదండ్రులే నన్ను అబ్యూస్ చేస్తున్నారు అని చెప్తే కూడా నీ ముఖంపి అని లైట్ తీసుకునే పేరెంట్స్ ఉంటే పిల్లలు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి చెప్పుకోవాలి? ఆబ్వియస్లీ ఫ్రెండ్స్కి ఏం ఐడియా ఉంది వాళ్ళు వెళ్ళి నెక్స్ట్ ఎడ్యుకేషన్ సిస్టంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి చెప్పడానికి టీచర్స్కి? అంత ఒకే ఏజ్ పిల్లలు కదా వాళ్ళకి. సో చైల్డ్ అబ్యూస్లో వెరీ బిగ్ ఫ్యాక్టర్ బయటకు వచ్చింది ఏంటంటే సీక్రెసీ. సీక్రెట్గా ఉంచుకో. నిన్నెవరన్నా టచ్ చేశారు, నీకు నీ లైఫ్లో ఏదైనా జరిగింది, సపోజ్ ఏదైనా మొలెస్టేషన్ కేసెస్ అయ్యాయి, ఎవరికి చెప్పకు, దాచుకొని మనసులో అని ట్రైనింగ్ ఇస్తారు మనకి. అన్ఫార్చునేట్లీ బికాజ్ మన పేరెంట్స్కి తెలియలేదు, దే ట్రైన్డ్ అస్ దిస్. నౌ వీ కెన్ బికమ్ బెటర్ పేరెంట్స్. ఇప్పుడు మనం ఎక్నాలెడ్జ్ చేసుకుని అవేర్నెస్ తెచ్చుకొని మన పిల్లల్ని ఎలా ట్రైనింగ్ చేసుకోవాలి, ఆ చాయిస్ ఇస్ దేర్ నా. సో మొలెస్టేషన్ గురించి కానీ, లేకపోతే సెక్షువల్ అబ్యూస్ కానీ, లేకపోతే చైల్డ్ అబ్యూస్ కానీ ముందు మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పెట్టాలి. వాట్ ఈస్ ద రైట్ ఏజ్? నా కూడా పిల్లలు చిన్నగా ఉన్నారు. ఐఎమ్ లెర్నింగ్. దిస్ ఈస్ అ జర్నీ. ఎవ్రీ టైమ్ నో పేరెంట్ ఈస్ అ బ్యాడ్ పేరెంట్, నో పేరెంట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ గుడ్ పేరెంట్, బెస్ట్ పేరెంట్ కూడా కాదు. ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ బెస్ట్ మనం నేర్చుకుంటుంటాం. దట్ ఈస్ లైఫ్. సమ్ టైమ్స్ మనం ఫెయిల్ అవుతాం, ఫెయిల్యూర్ నుంచి మళ్ళీ నేర్చుకుంటాం. దట్ ఈస్ లైఫ్. దట్ ఈస్ పేరెంటింగ్ ఆల్సో. జరిగిపోయిన దాని గురించి గిల్టీగా ఫీల్ అవ్వద్దు. నెక్స్ట్ ఏంటి, రైట్? సో నేనేం చేశానంటే నా లైఫ్లో పర్టికులర్లీ ఐ హ్యావ్ 4-5 ఇన్సిడెంట్స్ ఇలాంటివి ఉన్నాయి. పేరెంట్స్కి కనీసం చెప్పలేని స్టేజ్లో నేనున్నాను. బికాస్ చదువు దగ్గర బాగా దెబ్బలు పడుతూ ఉండేవి కాబట్టి మా మదర్కి అర్థం కాదేమో నా ఫీలింగ్. ఐ డోంట్ నో దట్ ఐ కెన్ షేర్ దట్ విత్ మై మదర్. ఫాదర్కి ఇలాంటి మనం ఆపోజిట్ సెక్స్ వాళ్ళతో విల్ నాట్ బి ఫ్రీ టు షేర్ విత్. సో నేను అమ్మకి చెప్పక, నాన్నకి చెప్పక, అక్క వి ఆర్ ఆల్ ఇన్ దిస్ జర్నీ. మా కజిన్సే కానీ వి ఆర్ ఆల్ ఇన్ దిస్ జర్నీ. నాకు కూడా అయింది, నీకు కూడా అయిందా, అయ్యయ్యో. ఈ బ్యాచ్ మనకి ఏం హెల్ప్ చేస్తారు? వీ నీడ్ సంబడి ఎల్స్ టు పిక్ అస్ అప్, రైట్?
అంటే ఇక్కడ నేనేం చెప్తున్నా పేరెంట్స్గా లెట్స్ బి సో అవేర్. ముందు మనం అవేర్నెస్ క్రియేట్ చేసుకుందాం, తెలుసుకుందాం, నేర్చుకుందాం, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి. ఇన్ దిస్ ప్రాసెస్ నేనేమయ్యానంటే, నేను ఒకరోజు డెమో ఇచ్చాను గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఒక 70-80 స్టూడెంట్స్ ముందు. డెమో ఇస్తున్నప్పుడు మై చిల్డ్రన్ వర్ దేర్. మా బాబు మీదనే నేను డెమో ఇచ్చాను. మా పాప చుట్టూ తిరుగుతూ చూసింది మాత్రమే. షీస్ 3.5 ఆ టైంకి 3 అనుకుంటా 3 years. నిన్న ఏం జరిగింది మా ఇంట్లో, సపోజ్ అంటే చిన్నది చెప్తున్నాను, మా పన్నమ్మాయి జస్ట్ ఇక్కడ కిస్ పెట్టుకుంటానని, అండ్ ఇక్కడ పెట్టినప్పుడు మా పాప నా దగ్గరకు వచ్చి చెప్పలా. తను అన్ని రోజులు ఇక్కడ ప్రేమగా పెట్టుకున్నప్పుడు చెప్పలా. ఇక్కడ ముట్టుకొని చెప్పినప్పుడు మాత్రం అమ్మ ఇలా జరిగింది అని చెప్పింది. 3.5 years పాప. మా ఆయనకి చెప్పింది, విచ్ ఈస్ గుడ్. నేను మా హస్బెండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, బికాస్ నౌ షీ నోస్ వాట్ ఈస్ గుడ్ టచ్, వాట్ ఈస్ బ్యాడ్ టచ్. అలానే మా పన్నమ్మ ఏమి ఇంటెన్షనల్గా చేయలేదు, బట్ షీ సెడ్ సారీ. మా పన్నమ్మాయి తనకి సారీ చెప్పింది, ఎందుకంటే తన కంటి ముందు ఈ పాప 3 times పేరెంట్స్కి చెప్తోంది. సో పక్కన పర్సన్ ఇది తినకి యాక్సెప్టబుల్ కాదు అన్న ఇన్ఫర్మేషన్ మా పాప అప్పుడే ఇచ్చింది వేరే వాళ్ళకి. దిస్ హ్యాపెండ్ ఫ్రమ్ దిస్ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్. ఆ ప్రెజెంటేషన్లో చూసి నేర్చుకుంది. హ్యూమన్ బీయింగ్స్గా వీ కాపీ బిహేవియర్స్, రైట్? ఈ చైల్డ్ అబ్యూస్ని కానీ మనం కనిపెట్టలేకపోతే వాళ్ళు ఫర్దర్గా వెళ్ళిన తర్వాత, పెద్దగా అయిన తర్వాత ఇరిటేటింగ్ నేచర్తో ఉంటారు. బికాస్ దే ఆర్ క్యారింగ్ సీక్రెట్. లోపల ఏదో వెయిట్ పెట్టుకొని హార్ట్లో దాంతో పాటే పెరుగుతూ ఉంటారు. ఆ వెయిట్ని ఎక్కడ షేర్ చేసుకోవాలో తెలీదు. క్లోజ్ పార్ట్నర్స్ దగ్గర షేర్ చేసుకుందామంటే మనకు ఆల్రెడీ చెప్తారు, పార్ట్నర్ దగ్గర అస్సలు షేర్ చేసుకోదు. ఇది ఇండియన్ సిస్టమ్, ఇదో చాలా పెద్దది. డోంట్ షేర్ దిస్ విత్ యువర్ పార్ట్నర్. సీక్రసీ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఇన్ దిస్. నాకు అది తెలిసాక అయ్యో వాట్ ఆర్ వి ట్రైనింగ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సర్వైవర్స్ ఉంటారు కదా, దే షుడ్ కమ్ అవుట్. వాళ్ళు వచ్చి మాకు కూడా ఇలా జరిగింది, దిస్ ఈజ్ ఓకే, యాక్చువల్లీ నాట్ ఓకే, బట్ హీలింగ్ ఈజ్ ఇంపార్టెంట్. రైట్? ద హీలింగ్ ప్రొసీజర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పేరెంట్స్ రికగ్నైజ్ చెయ్యాలి. పేరెంట్స్ రికగ్నైజ్ చేసి, మీరు థెరపీ ఇవ్వక్కర్లా, థెరపిస్ట్ మేము ఆల్రెడీ ఉన్నాం పక్కన మాట్లాడి మేము హీల్ చేసేందుకు. గో టు అస్. మాలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. మేము మధ్యలో వచ్చి మీడియేటర్స్గా వాళ్ళని హీలింగ్ పీరియడ్ ఒక్కొక్కసారి కొన్ని సోల్స్కి 6 months పడుతుంది, కొన్ని సోల్స్కి 6 years, 10 years, 20 years పట్టచ్చు ఆ హీలింగ్కి. వి డోంట్ నో. అంటే అన్ని సంవత్సరాలు మనం ఏం చెయ్యము, బట్ హీలింగ్ ప్రొసీజర్ ఒక్కో సోల్కి ఒక్కోలా ఉంటుంది, రైట్? సో దాన్ని కూడా మనం కొంచెం కన్సిడర్ చేసుకొని వాళ్ళని పట్టుకుంటూ చెప్పుకుంటూ ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ హీలింగ్ ఈజ్ అ జర్నీ. అది కూడా ఒక జర్నీ లాంటిదే. అదో పెద్ద ప్రాబ్లం అన్నట్టు కాకుండా, కాకపోతే ఇంకోటి ఏంటంటే 1 out of 4 women, ఒక 4 ఒక అమ్మాయి, 6 ఒక అబ్బాయి ఈ చైల్డ్ అబ్యూస్కి గురైన వాళ్ళే. ఇంకొకటి, జైల్లో వెళ్ళిన తర్వాత 38% ఉమెన్ వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే చిన్నప్పుడు చైల్డ్ అబ్యూస్కి గురైన వాళ్ళే. 68% అబ్బాయిలు చైల్డ్ అబ్యూస్కి గురైన వాళ్ళు. వాళ్ళు ల్యాండింగ్ ఇన్ జైల్, దే ఆర్ ల్యాండింగ్ అప్ ఇన్ జైల్ బికాస్ ఆఫ్ దిస్ ఎమోషనల్ హెవీనెస్ ఇన్ సైడ్. ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక, సరే పోనీ షేర్ చేసుకుందామని పేరెంట్స్ దగ్గరకు వస్తారు, నమ్మరుగా. నమ్మకపోవడమే వాళ్ళ పెద్ద ప్రాబ్లం అంట, తెలుసా? వాళ్ళు నిజంగా సెక్షువల్ అసాల్ట్ చేసినా కూడా, చైల్డ్ అబ్యూస్ చేసినా కూడా పేరెంట్సే నమ్మలేదు కదా, అదే వాళ్ళకి ఎక్కువ బాధ పెడుతుందంట. సో పేరెంట్స్గా మనం కొంచెం నమ్మాలి. అట్ ద సేమ్ టైం కొంతమంది ఫాల్తుగా చెప్పి పేరెంట్స్ని ఒప్పించే పేరెంట్స్ కూడా ఉంటారు. యూ డూ నా. పేరెంట్స్గా మనం ఏం చేయాలి? పిల్లల్ని కనిపెట్టుకోవడం తప్ప ఇంక మనకి ఏం పని ఉంది? వాళ్ళ తర్వాతనే కదా ఏదన్నా కానీ ఎసెట్స్. దిస్ ఈజ్ అ వెరీ డెలికేట్ సబ్జెక్ట్. వాళ్ళకి ముందు చెప్పాలి. అవేర్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ గుడ్ టచ్, వాట్ ఈస్ బ్యాడ్ టచ్ చెప్పాలి. పేరెంట్స్ వినాలి, దాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఎవరికి చెప్పాలి? పాపం పేరెంట్స్ కూడా అర్థం కావట్లేదు. ఎవరికైనా చెప్పారనుకో, చుట్టాలు ఏం చేస్తారంటే టామ్ 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 చేసి రేపు పొద్దున పిల్లలో అబ్బాయో అమ్మాయో పెళ్లి టైంకి తీసుకొస్తారు కదా ప్రాబ్లమ్స్. అలాంటి వాళ్ళకి చెప్పకుండా థెరపిస్ట్ దగ్గర రండి. ఇప్పుడు ఉన్నారు కదా ఈ కోచెస్ గా ఎందుకు వస్తున్నాము? వి వెంట్ త్రూ సంథింగ్, అది ఫేస్ చేసాం కాబట్టి మేము దాని గురించి ఫైట్ చేస్తున్నాం కాబట్టి ఆ ఎంటర్ప్రీనర్స్ గా, కోచెస్ గా తయారవుతున్నారు. ఈ రోజు ఎక్కడ గల్లీకి తయారయ్యారు. టేక్ యూజ్ ఆఫ్ దట్. బయటకు కూడా పోవు, కాన్ఫిడెన్షియల్ గానే ఉండడానికి ట్రైనింగ్ ఇచ్చి పెడతారు. పిల్లలకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. పిల్లలు కదా ఇంపార్టెంట్. ఎట్ ఎండ్ ఆఫ్ ద డే పిల్లలు హ్యాపీగా ఉండాలి, నెక్స్ట్ జనరేషన్ కదా. ముదిరిపోయిన తర్వాత మనం ఏ విషయంలో ఏమీ చెయ్యలేదు. స్టార్టింగ్ లోనే అన్ని కట్ చేయడం బెటర్. థ్యాంక్ యూ. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16, 17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో.